ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో జీసస్ పవర్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము వర్తమానముగా దేవుని కొరకు ఈ భూమి మీద ఇత్తడి ప్రాకారముగా బలముగా జీవించాలంటే మనం ఏమి చేయాలి అనే అంశం మీద హౌ వీ విల్ స్టాండ్ ఆన్ ద ఎర్త్ యాజ్ పర్ ఫెన్స్డ్ బ్రాస్డ్ వాల్, మరి వాట్ వీ విల్ డూ, ఏమి చేయాలనే విషయం మీద మనం దేవుని వాక్యంలో ధ్యానం చేసుకుందాం. ఇర్మియా రాసిన గ్రంథము 15వ అధ్యాయము 19, 20, 21 వచనాల్లో ధ్యానం చేసుకుందాం. 19వ వచనం, యెహోవా ఇలాగ సెలవిచ్చిన, దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నా తట్టు తిరిగి నీడలా, నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టి నీడలా, నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలని కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. దేవుని స్తోత్రం. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా దేవుని సన్నిధిలో అంతకుముందు ప్రార్థన చేశాడు. నెబుకద్నెజరు, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు యూదులందరినీ చెరగొని, క్రీస్తుకు పూర్వమే 500 సంవత్సరాల క్రితమే వారందరినీ చెరగొని బబులోను దేశానికి కొనిపోబడినప్పుడు, వారందరూ చెరలో ఉన్నప్పుడు ఇర్మియా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఆయన జనులకు, దేవుని జనుల కొరకు, యోధా జనాంగం కొరకు కన్నీటితో ప్రార్థన చేశాడు. మరి ఇర్మియాతుకి దేవుడు చెప్పాడు, కన్నీటి ప్రవక్త ఆయన, ఎప్పుడు కూడా ఆయన కన్నీరు మూటలాగా ఉంటుందని ఎప్పుడు ప్రార్థన చేసేవాడు, కన్నీటి ప్రార్థన చేసేవాడు. మరి ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. 19వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడంటే, మరి నీవు నా తట్టు తిరిగి నీడలా, నీవు నా సన్నిధిలో నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును. దేవుని స్తోత్రం. నా తట్టు తిరుగు, నా వైపు చూడు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేరకముల వలె మనల్ని ఆవరించినందున సులభముగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తవ్యం దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలని హెబ్రీ రాసిన 12వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలుకు చెప్పినట్లుగా ఇర్మియాతో కూడా నా వైపు చూడు, నా వైపు, నా తట్టు తిరుగు. నీ యొక్క ఆలోచన ప్రకారం మరి నీ సమస్యలంతా కూడా కన్నీరు కారుస్తున్నావు, కానీ నీవు నా తట్టు తిరిగి నీడలా, నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. దేవునికి స్తోత్రం. మరి నా సన్నిధిలో నిలిచి ఎవరైతే సత్యమందు దేవుని యొక్క వాక్యములో నిలుస్తారో సత్యము వారిని స్వతంత్రులుగా చేస్తుంది. నా సన్నిధిలో నిలువు, నా తట్టు తిరుగు, నా వైపు చూడు. నీవు నా సన్నిధిలో నిలిస్తే నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. మరి నా సన్నిధిలో నిలిచి ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టాలి. మంచి చెడు విచక్షణ జ్ఞానం మరి నువ్వు గుర్తుపడితే మరి నీవు నా నోటి వలె ఉండు. వారు నీ తట్టునకు తిరగవలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. దేవుడు ఒక శాసనం విధించాడు. ఇర్మియా, నీవు బబులోను సామ్రాజ్యంలో ఉన్నప్పటికీ మరి అక్కడ ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం ఏమిటో, దేవుని శక్తి ఏంటో, దేవుని యొక్క ప్రభావం ఏంటో నువ్వు తెలుసుకోవాలని నా తట్టు తిరిగితే నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. మరి నువ్వు నా నోటి వలె ఉంటావు, దేవుని యొక్క నోరుగా ఉంటావు. వారు నీ తట్టునకు తిరగవలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. 19వ వచనంలో ఇంకా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు,
నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును. గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. యిర్మీయా, నువ్వు గుర్తుపడితే, నీవు నా తట్టు తిరిగి నా దగ్గరకు వస్తే నా సన్నిధిలో నిలుస్తావు. నా సన్నిధిలో నిలిచిన తర్వాత ఏవి సత్యమైనవో, ఏవి సాతాను యొక్క క్రియలో, ఏవి దేవుని యొక్క క్రియలో గుర్తుపడతావు. గుర్తుపడితే అప్పుడు నీవు నా నోటి వలె ఉంటావు. నీవు నా తట్టు తిరగాలి కానీ వారు నీ తట్టునకు తిరగాలి కానీ నువ్వు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు ఎప్పుడైతే మరి నువ్వు వారి తట్టుకు తిరగకుండా ఉంటావో, నిన్ను ఈ ప్రజలంతా కూడా ఎవరైనా సరే పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను నియమిస్తాను. యోబు యొక్క స్నేహితులు, మరి దేవుడు మరి ఆయన యొక్క స్నేహితులు ఎంతగా విసికించినా సరే ఆయన దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో అంతా కూడా దేవుని కొరకు వారు నమ్మకంగా ఉన్నారు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును. దేవునికి స్తోత్రం. వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిస్తున్నాడు. 21వ వచనంలో చూస్తే, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను. అలా దేవుడు ఆ విధంగా యిర్మీయాని చేసినట్లుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని వైపు తిరగాలి. అప్పుడు దేవుని సన్నిధిలోకి నడిపిస్తాడు. దేవుని సన్నిధిలోకి నడిపించి దేవుని సన్నిధిలో ఉన్నవారు మరి ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో గుర్తుపడతారు. మరి ఇది మంచిది, మరి ఇది చెడ్డది మరి అని గుర్తుపట్టినప్పుడు దేవుడు వారిని ఇత్తడి ప్రాకారముగా నియమిస్తాడు. వారు ఎవరి చేత జయించబడరు. మరి వారిని రక్షించడానికి, వారిని విడిపించడానికి దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి అనేక మంది ఏ సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వారు నీ మీద యుద్ధము చేదురు కానీ మరి నిన్ను జయించలేరు అని యిర్మీయాకి దేవుని యొక్క మనస్సును దేవుడు చెప్పినట్లుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టుల చేతిలో నుండి నిన్ను నేను విడిపిస్తాను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచిస్తాను. ఇంగ్లీష్లో చూస్తే ఐ విల్ డెలివర్ ది అవుట్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ ది వర్క్డ్ అండ్ ఐ విల్ రిడీమ్ ది అవుట్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ ది టెరిబుల్. దుష్టుల చేతిలో నుండి, బలాత్కారుల చేతిలో నుండి దేవుడు విడిపిస్తానని యిర్మీయాతో దేవుడు వాగ్దానం చేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యిర్మీయా ఎందుకు దేవుడు అంత బ్రాస్సెడ్, మరి పెన్సిల్ బ్రాస్సెడ్ వాళ్ళుగా దేవుడు ఎందుకు నిర్మించడానికి గల నిలబెట్టడానికి గల కారణం ఏంటంటే 16వ వచనంలో చెప్తాడు. యిర్మీయా రాసిన గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో దేవుని కొరకు ఆయన మరి చేసినటువంటి ఆ త్యాగాన్ని మరి చెప్తాడు. 15వ వచనం చూస్తే మరి యిర్మీయా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నా శ్రమ నీకు తెలిసే ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకునము, నన్ను దర్శించము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయము. నీవు దీర్ఘశాంతము కలిగిన వాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చున్నదని తెలుసుకొనుము. నీ మాటలు 16వ వచనం చూడండి. నీ మాటలు నాకు దొరకగా
నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేస్తున్నవి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే దుష్టుల చేతిలో ఉన్నప్పుడు కూడా, మరి టెరిబుల్ పీపుల్స్లో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి బహుగా ప్రేమించాడు. అందుకే దేవుడు ఎంతగా ప్రేమించాడంటే మరి దేవుని కొరకు ఇత్తడి ప్రాకారముగా దేవుడు నియమించడానికి గల కారణం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాడు. మరి నీ మాటలు నాకు దొరకగా నేను భుజించి తిని. మరి భుజించడాన్ని బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయానికి ఆనందమును మరి కలుగజేస్తున్నవి. దేవుని మాటలు ఆయనకి సంతోషం. మరి దేవుని యొక్క మాటలు ఆయన హృదయానికి ఆనందం కలుగజేస్తున్నవి. 17వ వచనం చూస్తే, ఆయన సంతోషించు వారితో సమూహంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుండిని. కాబట్టి దేవుని కొరకు ఇత్తడి ప్రాకారముగా మరి ఉండడానికి గల ఇర్మియా ఉండడానికి గల కారణం, దేవుడు నియమించడానికి గల కారణం ఏంటంటే ఆయన సంతోషించు వారితో సమూహంలో కూర్చుండలేదు. దుష్టుల కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాస్కులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవ ఓరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందురు. దుష్టులు అలాగ ఉండక గాలికి చెదరగొట్టు పొట్టులాగా ఉంటారు. దుష్టులు ఎలా ఉంటారంటే మరి కదులుస్తున్న సముద్రం వంటి వారు. ఈరోజున్న మనసు ఇంకొక గంటకు ఉండదన్నమాట. ఏ సమయంలో మరి ఏది చేయాలో పరిశుద్ధాత్మ దేవుని బిడ్డలకు బోధిస్తాడు. బోధించాలంటే సంతోషించువారు సమూహంలో లేరు, ఇర్మియా మరి ఉలసించువారు సమూహంలో లేదు. ఆయనకు ఒక కడుపు మంట ఒకటి ఉన్నది. ఏమిటంటే ఆ మంట మరి నీ యొక్క దేవుని హస్తాన్ని బట్టి ఏకాకినై కూర్చున్నాను. కాబట్టి ఆయన మరి నాకు ఏ బాధ ఎందుకు అయినా సరే ఎడతెగని గాయం ఉన్నది, ఎడతెగని బాధ ఉన్నది. ఆ యొక్క గాయం చాలా ఘోరమైంది, స్వస్థత లేదు అని. కాబట్టి ఎందుకు నిత్యముగా నీవు నాకు ఎండమామలు అవుదువా, నిలువని జలమల అవుదువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు కదా, మాట్లాడాడు, నువ్వు నా తట్టు తిరుగు, నా సన్నిధిలో నిలువు, మరి నిన్ను రప్పిస్తాను, నువ్వు గుర్తుపట్టు, ఏది సత్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో, ఏవి ఉన్నతమైనవో గుర్తుపట్టితే నిన్ను నా నోటి వలె చేస్తాను. వారు నీ తట్టు ఎవరైనా సరే నీ తట్టు తిరగలను కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు అని దేవుడు ఆయనకు అధికారం ఇచ్చినప్పుడు, అప్పుడు దేవుడు ఆయన నియమించాడు. ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నిన్ను నియమిస్తున్నాను, నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉంటాను. ఐయామ్ ఆల్వేస్ విత్ యూ. నీ మీద యుద్ధం చేస్తారు కానీ, అనేక మంది యుద్ధం చేస్తారు కానీ ఎవరు కూడా నిన్ను జయించలేరు. ఈ కారణం ఏంటంటే నువ్వు ఇత్తడి ప్రాకారముగా దేవుడి కొరకు యేసుప్రభు శిష్యులు ఏ విధంగా స్తంభాలుగా పెట్టబడ్డారు. కేఫా, యాకోబు, యోహాను, ఈ ముగ్గురు దేవుడి సన్నిధిలో దేవుని కొరకు స్తంభాలుగా నిలబడ్డారు. మరి యోబు కూడా, మరి ఆయన కూడా ఎంతమంది స్నేహితులు బాధించినా సరే దేవుని కొరకు మరి ఇత్తడి ప్రాకారముగా దేవుని చేత నియమించబడ్డాడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, మరి కుడివైపునకు చూడలేదు, ఎడవైపునకు చూడలేదు.
నేను నమ్మిన వారిని ఎరుగుదును. కాబట్టి వారంతా కూడా ఎందుకు దేవుని కొరకు మరి ఆ విధంగా స్టాండ్ అయ్యారంటే వారు దేవునితో సహవాసం చేశారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు 2వ అధ్యాయంలో కూడా యెహెజ్కేలుతో ఏ విధంగా యెహెజ్కేలుకి ఇచ్చినటువంటి ఎందుకు ఆ విధంగా దేవుని కొరకు యెహెజ్కేలు నిలబడ్డాడో చూడండి. 2వ అధ్యాయం 2వ వచనంలో మొదటి నుంచి చదవండి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవడము, నేను నీతో మాట్లాడవలను అని దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే చక్కగా నిలబడాలి, మరి వంగి నిలబడకూడదు. మరి దేవుని సన్నిధిలో మరి మైదాన భూమికి వెళ్ళు, నేను నీతో మాట్లాడతానని యెహెజ్కేలుతో దేవుడు చెప్పాడు. ఇక్కడేమన్నాడంటే, ఇక్కడ నువ్వు చక్కగా నిలబడటం కాదు, చక్కగా మరి దేవుని కొరకు దేవుడు గుర్తించాలంటే చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడుతున్నాను. హీ సెడ్ అంటు ది మీ సన్ ఆఫ్ మ్యాన్, స్టాండ్ అపాన్ దై ఫీట్ అండ్ ఐ విల్ స్పీక్ అంటు ది. అప్పుడు ఆయన నాతో మాట్లాడినప్పుడు 2వ వచనం, ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. దేవునికి స్తోత్రం. దేవుడే నిలబెడతాడు. మరి ఎప్పుడు చక్కగా మన ఎడల మనం చక్కగా నిలబడితే మన ఎడల దేవుడు కార్యం చేస్తాడు. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడే వాడి స్వరం విన్నాను. ఏమనంటే 3వ వచనం, ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకే మరి నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేశారు. కాబట్టి వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుతున్నాను. వారు తిరుగుబాటు చేయు వారు గనక వారు వినకపోయినను మరి తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడని వారికి ప్రకటించు. నరపుత్రుడా, నీవు బ్రహ్మండి చెట్లలోను ముండ్ల తుప్పల్లోనూ తిరుగుతున్నావు, తేళ్ల మధ్య నివసించున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము. వారు తిరుగుబాటు చేయవారు కనుక నరపుత్రుడా. ఇంకా చూడండి 10వ వచనం, దేవుడు మాట్లాడాడు. ఏమనంటే 9వ, నరపుత్రుడు, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక, నేను నీతో చెప్పిన మాటను విని నోరు తెరిచి నేను ఇచ్చు దానిని భుజించుము నేను. దేవుడిచ్చేదాన్ని భుజిస్తే దేవుడు మరి మంచి దేవుని కొరకు ఎలాంటి వారి మధ్యలో ఉన్నా సరే, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే, దేవుడు తప్పించుకునే మార్గాన్ని, జయించే మార్గాన్ని, నీకున్నటువంటి ఎలాంటి ఇబ్బందులైనా సరే నీవు జయించుటకు మరి దేవుడు నీకు మార్గం సరళం చేస్తాడు. ఆయన వచ్చి నిన్ను నిలబెడతాడు. 10వ వచనం చూస్తే, నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొని ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన ఆ గ్రంథాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను రాయబడినది ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోధమునని అందులో రాయబడి, ఆ గ్రంథంలో మరి లోపలను వెలుపటను రాయబడినదై ఉండెను. అందులో ఏమన్నదంటే మహావిలాపము మనోదుఃఖము రోదనమని రాయబడినది. మరి 3వ అధ్యాయంలో చూస్తే దేవుడు చెప్పాడు, ఆ గ్రంథాన్ని తినివేయమని చెప్పాడు. ఆ గ్రంథాన్ని దేవుడు మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, నేను నీకు కనబడిన దానిని భక్షించుటకు ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల వద్దకు పోయి వారికి ప్రకటన చేయము. కాబట్టి ఆ గ్రంథాన్ని భక్షించారు వాళ్ళంతా. దేవుని కొరకు ధైర్యంగా మరి ఉండడానికి గల కారణం ఏంటంటే, వారు దేవుని గ్రంథాన్ని యేసుప్రభు చెప్పాడు,
మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వల్ల జీవిస్తాడు. మరి సాతానుతో ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేసినప్పుడు సాతాను ప్రత్యక్షమయ్యాడు. దేవుని కుమారుడు కదా, మరి నువ్వు రాళ్లను రొట్టెలగినట్లు ఆజ్ఞాపిస్తే మరి నువ్వెందుకు ఉపవాసం ఉంటావని మరి దేవునితోనే మాట్లాడినప్పుడు మరి దేవుడు సెలవిచ్చాడు. యేసుప్రభు వారు సెలవిచ్చారు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తాడు. అందుకే మరి యేసుప్రభు వారు సిలువను మరి మోయగలిగాడు కానీ అరిమత్తె మరి సీమోను మోయలేకపోయాడు. నేను నోరు తెరవగా ఆయన నాకు గ్రంథాన్ని నాకు తినిపించాడు. మనం నోరు తెరవాలి, ఆసక్తి చూపాలి, దేవుడు అప్పుడు తినిపిస్తాడు. నరపుత్రుడా, నేను ఇస్తున్న ఈ గ్రంథాన్ని ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవేగా నేను దానిని భక్షించి తిని దేవునికి స్తోత్రం. మరి ఆ యొక్క గ్రంథాన్ని తినివేస్తే నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. ఎట్లుందంట? మరి తేనె వలె మధురముగా ఉన్నదని ఆ గ్రంథాన్ని తినివేసినట్లుగా చూస్తున్నాం. మనం దేవుని యొక్క గ్రంథాన్ని, దేవుని యొక్క మాటలను ధ్యానించినప్పుడు కీర్తనలో దావీదు భక్తుడు కూడా దేవుని యొక్క గ్రంథాన్ని తినేస్తే 10వ వచనం అనుకుంటా, కీర్తనలు 19వ కీర్తన 10వ వచనం అనుకుంటా. చూడండి, దేవుని యొక్క గ్రంథాన్ని తినివేసినప్పుడు ఆ గ్రంథం ఏ విధంగా ఉందంటే జుంటె తేనె దారుల కంటే మధురంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథాన్ని తినివేయాలి. మరి మొదటిగా ఎవరు తిన్నారు? ఇర్మియా తిన్నాడు. దేవుని యొక్క గ్రంథాన్ని తినివేసినప్పుడు ఆయన దేవుని కొరకు చక్కగా నిలబడినట్లుగా చూస్తున్నాం. తర్వాత ఆయన దేవుని యొక్క గ్రంథాన్ని యెహెజ్కేలు తిన్నట్లుగా చూస్తాం. యెహెజ్కేలు తిని మరి దేవుని కొరకు మంచి బలముగా నివసించినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ దావీదు కూడా దేవుని యొక్క గ్రంథాన్ని తిన్నాడు. 19వ అధ్యాయము దేవుని యొక్క గ్రంథాన్ని, 19వ కీర్తనలు దేవుని యొక్క గ్రంథాన్ని, దేవుని యొక్క న్యాయ విధులు ఏ విధంగా ఉన్నాయంటే అవి యథార్థమైనవి, విస్తారమైనటువంటి మేలిమి బంగారం కంటే కోరదగినవి, తేనె కంటే జుంటె తేనె దారల కంటే మధురమైనవి. వాటి వల్ల దేవుడు హెచ్చరిక చేస్తాడు, గైడ్ చేస్తాడు. కాబట్టి వాటిని గైకొనటం వల్ల గొప్ప లాభము కలుగును. దేవునికి స్తోత్రం. గ్రంథాన్ని తినటమే కాదు, ఆ ప్రకారంగా ఆయన ఆత్మ వచ్చి నీలో ఉండి గొప్ప స్థితిలోకి నడిపిస్తాడు. ఎంత స్థితిలోకి నడిపిస్తాడంటే మరి గొప్పవారితో కూడా పాలు పంపులు దయచేస్తాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క గ్రంథాన్ని తినాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు బంగారు కంటేను, విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటె తేనె దారుల కంటేను మధురమైనవి. వాటి వల్ల నీ జీవితం అంతా కూడా మరి ఎత్తడి ప్రాకారముగా ఉంటావు. మంచి చెడులు గ్రహించే శక్తివి. ఏ శక్తిని దేవుడు ఇస్తాడు. ఏవి నీచమైనవో యవనస్తుడు దేవుని వల్ల మరి దేవుని వల్ల దేని వల్ల నిలబడతాడంటే మరి నీ వాక్యము చేతనే నిలబెడతాడు, నీ వాక్యము చేతనే బ్రతికింపబడతారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఇర్మియా శ్రేష్టమైన దానిగా గుర్తించాడు. దేవుని యొక్క వాక్యాన్ని, పుస్తకాన్ని మరి యెహెజ్కేలు భుజించాడు. దేనికంటే మధురముగా ఉన్నది. ఇంకొక మా వ్యక్తి ప్రకటన రాసిన గ్రంథం 10వ అధ్యాయంలో ఒక భక్తుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించని చెప్పాడంట. చూడండి, ప్రకటన రాసిన గ్రంథం 10వ అధ్యాయంలో
బలిష్ఠుడైనటువంటి ఒక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూశాడు. ఎవరు చూస్తున్నారంటే యోహాను మరి ఈ యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు. బలిష్ఠుడైనటువంటి దేవుని యొక్క దూత పరలోకం నుండి దిగి వచ్చి ఆయన ఒక సముద్రమేమో తన యొక్క కుడి పాదాన్ని నిలిపి మరి భూమి మీద మరొక పాదాన్ని నిలిపినట్లుగా చూస్తున్నాం. 10వ అధ్యాయం ఆయన మేఘాన్ని ధరించుకున్నాడు. ఎవరు? బలిష్ఠుడైనటువంటి దూత పరలోకం నుండి దిగి వస్తూ ఆయన ధరించుకోవటం, మనమైతే వస్త్రాలు ధరించుకుంటాం, ఆయన వస్త్రాల్ని మేఘముగా ధరించుకుని ఉండను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన శిరస్సు మీద దేవుని యొక్క దూత యొక్క ఆయన మేఘాన్ని వస్త్రంగా ధరించాడు. శిరస్సును మరి శిరస్సు మీద ఆయన మరి ఇంద్రధనుస్సు ఉన్నది గనుక మరి ఆయన ముఖం ఏ విధంగా ఉన్నదంటే సూర్యబింబంలాగా ఉన్నది. ఆయన పాదములు అగ్నిస్తంభముల వలె ఉండెను. దేవునికి స్తోత్రం. ఆయన మేఘాన్ని ధరించుకున్నాడు. ఆయన ముఖం ఎట్లా ఉందంటే సూర్య బింబములాగా ఉన్నది. ఆయన పాదాలు అగ్నిస్తంభంలాగా ఉన్నది. మరి ఆయన చేతిలో చేతిలో ఉందంట. నిన్ను చేతిలో ఒక చిన్న పుస్తకము ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప గర్జనతో ఆర్భటించెను. దేవుని స్తోత్రం. అప్పుడు 7 ఉరుములు వాటి మీద వచ్చినట్లుగా చూస్తాను. ప్రభునందు బలిష్ఠుడైనటువంటి దేవుని దూత పరలోకం నుండి దిగి వచ్చి కుడి పాదాన్ని సముద్రం మీద ఎడమ పాదాన్ని భూమి మీద నిలబెట్టి ఆయన చేతిలో పుస్తకం ఉన్నది. ఆయన ఏమి ధరించుకున్నాడంటే మేఘాన్ని ధరించుకున్నాడు. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉన్నది. ఆయన ముఖం సూర్యబింబంలాగా ఉన్నది. ఆయన పాదాలు అగ్నిస్తంభంలాగా ఉన్నది. ఆయన చేతిలో ఆయన చిన్న పుస్తకం ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆయన మహిమ ఆయన యొక్క మరి నోటితో గర్జించినట్లుగా గొప్ప శబ్దంతో గర్జించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి దేవుడు చెప్పాడు, ఆయన గర్జించగా 7 ఉరుములు వచ్చినాయి, వాటికి ముద్ర వేయమని చెప్పాడు. కాబట్టి వాటిని మరి రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము విన్నాడు. మరియు సముద్రం మీదను భూమి మీదను మరి నిలిచి ఉన్నటువంటి నేను చూసిన ఆ దూత మరి నీ యొక్క ఆహారం నీ చేతులెత్తి నువ్వు మరి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమి మీదను అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృజించినటువంటి దేవుని యొక్క దూత దేవుని యొక్క యుగయుగములు మరి స్తుతులు చెల్లించినట్లుగా చూస్తున్నాం. 7వ వచనం చూడండి. 7 జీవించుతున్న వానితోడు ఒట్టు పెట్టుకొని ఒక ఆలస్యం కానీ 7వ వచనం 7వ దూత దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకును తెలిపిన సువార్త ప్రకారం 10వ వచనం చదవండి. 10వ వచనం. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకమును దేవుడు 9వ వచనంలో చెప్పాడు. అంతట 9వ వచనంలో అంతట పరలోకమందు నేను వినినటువంటి నాతో మాట్లాడినటువంటి స్వరము, నీవు వెళ్ళి సముద్రమునకును ఆ యొక్క భూమి మీదను మరి ఉన్నటువంటి ఆ యొక్క నిలబడి చేతులెత్తినటువంటి ఆ చేతిలో ఉన్నటువంటి పుస్తకాన్ని తీసుకొని ఆ చిన్న పుస్తకమును తీసుకుని తినేసేయమని దేవుడు చెప్పినట్లుగా చూస్తున్నాం. 10వ వచనంలో చూస్తే నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకమును నాకిమ్మని అడగగా ఆ యొక్క దూత ఏం చేశాడు, తీసుకుని తినివేయమని, అది నీ కడుపునకు చేదగును కానీ
నీ నోటికి తేనె వలె మధురముగా ఉండనని నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆ చిన్న పుస్తకాన్ని కడుపునకు చేదైంది, కానీ ఆ యొక్క మరి లోకంలో ఉన్నటువంటి తేనె తిన్న తర్వాత తేనె వలె మధురముగా ఉంటుందని, నీ జీవితానికి చాలా ఉపయోగమని చెప్పినప్పుడు 11వ వచనం, అందుకు నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉన్నది. నేను వాటిని తీసుకున్నాను. తర్వాత నా సన్నిధిలో నా కడుపునకు చేదాయను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రకారముగా 12వ వచనం చూడండి. 12వ వచనం, అప్పుడు వారు నీవు ప్రజల మధ్యను కాబట్టి అనేక మంది రాజ్యములను గురించి మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పింది. దేవునికి స్తోత్రం. కాబట్టి యోహాను భక్తులతో దేవుడు మాట్లాడాడు. దేవుని కొరకు నీవు సాక్షిగా జీవించాలంటే, దేవుని కొరకు నీవు ఎన్ని శ్రమలు వచ్చినా ఈ లోకంలో బలముగా ఫెన్సింగ్ బ్రాసెడ్ వాళ్ళు ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదివారు. దేవుని యొక్క వాక్యాన్ని చదివిన వారందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు దావీదు ధ్యానించాడు, దుష్టుల్లో నుంచి ప్రత్యేకించబడ్డాడు. ఇర్మియా ధ్యానించాడు, దేవుని కొరకు సమస్తాన్ని జయించి దేవుని కొరకు నిలబడ్డాడు. యెహెజ్కేలు జయించాడు, దేవుని యొక్క మాటలను తిన్నాడు, తేనెలాగా నాటి మాటలను భుజించాడు. దేవుడు భుజించినప్పుడు ఆ ప్రకారం ఇత్తడి ప్రాకారముగా నిలబడ్డాడు. మనం కూడా దేవుని కొరకు ఈ లోకంలో ప్రభు రాజ్యం కొరకు నిలబడాలంటే యోహాను ఏ విధంగా పరలోకం నుండి దేవుని యొక్క దూత దిగొచ్చాడు, బలిష్ఠుడైన దేవుని దూతను దిగొచ్చాడు. ఆ యొక్క ఆయన మీద ఇంద్రధనస్సు ఉన్నది. ఆయన మేఘాన్ని వస్త్రంగా ధరించుకున్నాడు. ఆయన ఆయన కాళ్ళు స్తంభాల్లాగా ఉన్నది. ఆయన పాదాలు అగ్ని పుటమ వేయబడినటువంటి అగ్నిలాగా ఉన్నాయి. ఆయన యొక్క చేతిలో చిన్న పుస్తకం ఉన్నది. ఆ పుస్తకాన్ని నువ్వు తినివేస్తే కానీ ఈ శోధనలు జయించడానికి, ఈ లోకాన్ని జయించడానికి విజయం, విశ్వాసాన్ని దేవుడు కలగజేస్తాడని దేవుడు చెప్పినప్పుడు అది తిన్నాడు. ఆ ప్రకారముగా తింటే తేనె వల్ల మధురంగా ఉన్నది, కడుపునకు చేదైంది, కానీ కడుపులో ఉన్నటువంటి అనారోగ్యం పోయి స్వస్థత, ఆరోగ్యం, సంతోషం, నెమ్మది, సమాధానం ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించినట్లుగా మనము కూడా దేవుని భక్తులు ఏ విధంగా, ఇర్మియా ఏ విధంగా తిన్నాడు, యెహెజ్కేలు ఏ విధంగా తిన్నాడు, దావీదు దేవుని యొక్క న్యాయ విధులు ఏ విధంగా నేర్చుకున్నాడు, యోహాను ప్రకటన 10వ అధ్యాయంలో ఆ యొక్క అధ్యాయం అంతా ధ్యానిస్తే మంచి చక్కని ఉపదేశం, చక్కని దేవుని యొక్క ఆ యొక్క దూత స్వరము ఉరుములాగా 7 ఉరుములు విన్నప్పుడు వాటిని ముద్ర వేయని చెప్పి దేవుడు చెప్పాడు. ఆ ప్రకారం గ్రహింపలేని గూఢార్థమైన సంగతులు, మంచి చెడు సమస్తాన్ని దేవుడు బోధిస్తాడని, సాతాను మాట అంటే సస్యశ్యామలంగా, ప్రశాంతంగా, నెమ్మదిగా భూమి మీద ఉన్నటువంటి శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించినటువంటి అవ్వ, ఆదాము వారు ఏదైనా తోటలో హ్యాపీగా సంచరిస్తున్నటువంటి వారు అవ్వ, ఆదాము సాతాను మాటిని ఆ యొక్క ఏదైనా తోటలో నుంచి బయటికి పంపివేయబడ్డారు. యొక్క అగ్నిజ్వాలలు, కెరూబులు మరలా వారు మనసు మార్చుకొని ఏదైనా తోటలోకి ప్రవేశిస్తారో ఆమె యొక్క జీవవృక్ష ఫలాన్ని మరలా దాన్ని భుజిస్తారేమోనని దేవుడు వారిని బయటికి పంపివేశాడు.
అంతకుముందు వారు ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవుడు చక్కగా మరి ప్రతిదినము సాయంకాలం చల్లబూట వేళ వచ్చి దేవుడు చక్కగా వారితో ముచ్చటించేవాడు. దేవుడు మాట్లాడేవాడు చక్కగా. వారికి ఆనందం, సంతోషం, నెమ్మది, సమాధానం ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మరి కలిగి ఉన్నారు. ఎప్పుడైతే వారు సాతాను మాట, సర్పపు మాటలు విని మరి ఆ ప్రకారం చేశారో వారు బయటికి గెంటివేయబడ్డారు. ఆ కృపను పోగొట్టుకున్నారు. వారు పోగొట్టుకోవడమే కాదు, మనుషులందరినీ పాపంలోను శాపంలోను మరి కష్టము చెమటోడిసి మరి కడుపు మరి వారు భూమిని దున్ని బ్రతికే శాపం వారు చెడిపోయింది కాకుండా ప్రపంచంలో ఉన్న వంశావళులందరిని కూడా మరి శాపానికి వారసులుగా చేశారు. తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి యొక్క మనుషులందరి పాపాన్ని మరి తండ్రి అయిన దేవుడు, మరి పరలోకంలో తండ్రిగా ఉన్నటువంటి దేవుడు ఈ భూమి మీదకి కుమారుడుగా వచ్చాడు, శరీరాన్ని ధరించాడు. కాబట్టి ఆయన కుమారుడు పరలోకంలో తండ్రి మరి ఆ తండ్రి యొక్క మహిమను వదిలేసి భూమి మీదకి శరీరధారిగా కుమారుడుగా వచ్చి మనుషులందరి యొక్క పాపముల నిమిత్తం శిక్షను భరించి మనందరికి కూడా దేవుడు చెప్పాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తాడు. కాబట్టి ఆ చిన్న పుస్తకాన్ని తినివేయండి, అప్పుడు మనకు కడుపుకు చేదైంది కానీ నోటికి తేనె వలె ఉంటుంది. వారు అనుభవించారు. దావీదు అనుభవించింది. ఈ మాటలు తేనె కంటే జుంటే తేనె దారుల కంటే మధురంగా ఉన్నాయని ఇర్మియా అనుభవించాడు. ఇత్తడి బ్రాస్ల యొక్క మరి దేవుని కొరకు జీవించాడు. అలాగే హెజ్కేల్ 3వ అధ్యాయంలో ఆ గ్రంథాన్ని తినివేశాడు. ఆ యొక్క యోహాను కూడా ప్రకటన 10వ అధ్యాయంలో తినివేసి ఆయన దేవుని కొరకు ఈ లోకం ఎన్ని శ్రమలైనా సరే శ్రమను తప్పించమని ప్రార్థన చేయలేదు, కానీ నీ చిత్తము నెరవేర్చటం మరి జరగాలంటే శ్రమనుంది ఉండుట నాకు మేలైనని మరి దావీదు భక్తులు సెలవిచ్చినట్లుగా శ్రమలు సహించినప్పుడు ఆయన శ్రమలు సహిస్తే ఆయనతో పాటు మనం కూడా ఏలతాం. కాబట్టి మనం కూడా ప్రపంచాన్ని ఏలాలంటే ఆయనకి అప్పగించే యేసుప్రభుకి నువ్వు నాకు అప్పగించిన దానిని నేను పొందకుండా ఉండగలనని మరి ఆయన దేవుని యొక్క గిన్నె ఆ శ్రమలు సహించడానికి అంగీకరించాడు. కాబట్టి దేవుడు అప్పగించిన దానిని మనం ఈ లోకంలో మరి జయించాలంటే దేవుడి సన్నిధిలో నిలసాలి. దేవుడి సన్నిధిలో మరి ఎవడనూ కూడా మరి జయించలేని ఇతర ప్రాకారంగా నిలిచినప్పుడు మరి మనం యొక్క ఇర్మియా గుర్తుపట్టాడు. ఏది నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టినప్పుడు ఆయన జీవితంలో అద్భుతం జరిగింది. మరి ఈ సమయంలో దావీదు జీవితంలో అద్భుతం జరిగింది. రెండవది ఇర్మియా జీవితంలో అద్భుతం జరిగింది. మూడవది యోబు జీవితంలో అద్భుతం జరిగింది. అంతేకాదు హెజ్కేల్ జీవితంలో ఆ విధంగా వారు దేవుని కొరకు బలంగా మరి గొప్పగా నిలబడ్డారు. తర్వాత యోహాను జీవితంలో ఆయన కూడా మరి దేవుని యొక్క మర్మాలు, దేవుని యొక్క పరలోక సందేశాలు, మరి ఈ యొక్క జరిగిన వాటిని, జరుగుతున్న వాటిని, జరగబోయే వాటిని ప్రపంచమంతా దేవుని యొక్క సంకల్పమంతయు ఆయన ఎరిగి మరి ఈ యొక్క లోకంలో ప్రతి ఒక్కరూ ఎరగాలని దేవుడు రాయించాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తలంపు మన ఎడల జరిగించాలంటే దేవుని సన్నిధిలో దేవుడిచ్చే పుస్తకాన్ని తినివేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించినగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ వర్తమానం వినుస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా ఇదిగో తండ్రి, వారు నీ ధర్మశాస్త్రం ఉంది ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరవమని
భక్తులైన ప్రార్థన చేశాడు దావీదు. కాబట్టి నాయన ఇదిగో తండ్రి, మరి ప్రభువా ఇదిగో తండ్రి, ఈ గ్రంథాన్ని తినివేస్తే ప్రభువా ఇదిగో తండ్రి నాయన, మరి ప్రభువా అన్ని విషయాల్లో బలవంతులు అవుతారని, గ్రహిస్తారని నీ వాక్యం సెలవిస్తుంది. మరి చూస్తున్నా వినుస్తున్నా ప్రతి ఒక్కరిని కూడా ఎన్నో రకాలుగా జీవించాలంటే ప్రభువా ఇదిగో నాయన, మీరు ఈ గ్రంథాన్ని తినేయడానికి మరి శక్తిని సామర్థ్యాన్ని దయచేయమని, మీరే నడిపించమని ప్రభు మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క కృప మీకు మీ పిల్లలందరికీ తోడై నడిపించునుగాక.